మిత్రులే కాబట్టి 50 ఏళ్ళు 60 ఏళ్ళు నేను ఈ పాలిటిక్స్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ నా మిత్రులు కాబట్టి వాళ్ళకి చెప్తున్నా, మీకు కూడా బీసీల గురించి లవ్ ఉంది, ప్రేమ ఉంది, బీసీల కాజ్ గురించి ప్రేమ ఉంది. కాబట్టి ఇది ఏముంది, అది ఉందా, తోకుందా, తల ఉందా అని మాట్లాడకుండా పూర్తిగా ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీకి, ఈ పొన్నం చేపట్టిన పార్టీకి, లేదు మహేష్ గౌడ్ చేపట్టిన పార్టీకి, షేర్ చేపట్టిన ఈ కార్యక్రమానికి మీరందరూ మద్దతు కలిగిస్తే, లా ఉండని ఉండకపోని మనం తలుచుకుంటే సమాజం తలుచుకుంటే ప్రతిదీ లానే. ఇంట్లో పని లాతో నడవదు, ఇల్లు మనది, ఇంటి ఆర్డర్ లాతో నడవదు. కాబట్టి మనం ఏదో చేస్తున్నామో మనం అందరం ఒప్పుకుంటే అది లా. మనమందరం ఒప్పుకునేటట్టు మీకు ఒక ఇది వే క్లియర్ చేయడానికి నిన్న క్యాబినెట్ ఒక డిసిషన్ తీసుకుంటుంది. అది ఎట్లా చేయాలా, క్యాబినెట్ ఎట్లా చేయాలన్నప్పుడు దానికి సులువైన మార్గం మన స్టేట్ యాక్ట్ని అమెండ్ చేసుకోవడం. స్టేట్ యాక్ట్ ఎట్లా అమెండ్ చేసుకోవాలంటే అసెంబ్లీ లేదు కదా అంటే ఆర్డినెన్స్ ద్వారా చేసుకోవడం. ఆర్డినెన్స్కి భయం ఎందుకు లేదు అంటే అంతకుముందు మీ అసెంబ్లీలో చెప్పారు కాబట్టి, రెజల్యూషన్ పాస్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఆర్డినెన్స్ పాస్ మీరు ఒప్పుకుంటారు కాబట్టి ఆర్డినెన్స్ ఒప్పుకుంటుంది. ఆర్డినెన్స్ తర్వాత యాక్ట్ అయిన తర్వాత అది 9th షెడ్యూల్లో పోవాలన్నా ఏ షెడ్యూల్లో పోవాలో అది ప్రభుత్వానికి ఇచ్చేయండి. 9th షెడ్యూల్ ఎందుకంటే ఎవరు కోర్టుకు పోకూడదు అని చెప్పడమే 9th షెడ్యూల్. 9th షెడ్యూల్ అర్థం చేసుకోకుండా ఉత్తగా 9th షెడ్యూల్ మాట్లాడకండి. కాబట్టి 9th షెడ్యూల్ అంటే ఏదైనా యాక్టు ఒక షెడ్యూల్లో తీసుకుంటా దాన్ని మనం కోర్టు లోపల ఛాలెంజ్ చేయలేము. ఏది ఉన్నాం ఏది మాత్రం నేను ఎక్కువ మాట్లాడేందుకు ఇక్కడ ఇద్దరు మాట్లాడుతున్నారు. కానీ నేను ఒక మాట మీకు చెప్తున్నాను, సంవత్సరాలుగా మనం కోరుకున్న ఆశ నెరవేర్చే సమయం వచ్చింది. పూర్తి మనం చేసుకోగలము. నేను ఇంత వయసులో ఉన్నప్పటికీ చేతులెత్తేసి థ్యాంక్స్ చేస్తూ ఉన్నాను, అభినందిస్తున్నాను ముఖ్యమంత్రి గారిని, ఆయన క్యాబినెట్లో ఉన్న మిత్రుల్ని, ఎవరైతే దీని గురించి దోహదపరిచి ఇది పూర్తి అయ్యేటట్టు తీరుగా చేశారో వాళ్ళని నేను మనం చరిత్ర మర్చిపోతూ ఉంటా ఉన్నాను. కానీ మనం కావాలని ఆటంకాలు పెడితే చరిత్రనే తిరిగి రాస్తామని చెప్పేసి దాని ఆటంకాలు పెట్టి ఇప్పటికే మేము 75 ఏళ్ళ మీద ఇది స్వాతంత్రం వచ్చి మళ్ళీ దీన్ని లేకుండా ఇక డెమోక్రసీని లేకుండా రాజీవ్ గాంధీ కాలం లోపల డెమోక్రసీని గ్రాస్ రూట్ డెమోక్రసీ చేసాం. పంచాయతీరాజ్ వరకు మనం పోయాము. ఇప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. రాజీవ్ గాంధీ గారి కళల్ని పూర్తి చేయాలని మీరు అనుకుంటే ఎక్కడో ఆయన పూర్తిగా పాలిటిక్స్ స్టార్ట్ అవుతుందే, ప్రభుత్వం స్టార్ట్ అవుతుందే పంచాయతీరాజ్తో అన్నప్పుడు 3rd టైర్ నుంచే వస్తుంది. దానికి కూడా స్టాచ్యుటరీ పవర్స్ ఇవ్వండి అని చెప్పి తెచ్చుకొని ఈ స్థాయి లోపల మనం అందరం ఉన్నాం. ఏదో మనం ఆ స్థాయి నుంచి పనిచేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా నా దగ్గర పక్కన కూర్చున్న మినిస్టర్సు, మరి ఇక్కడ మహేష్ గౌడ్ వాళ్ళది ఎంత పెద్ద కాంట్రిబ్యూషన్ ఉందో నేను మాటలలో చెప్పలేదు. ఎందుకంటే ఎన్ని మాటలు చెప్పినా కానీ అది తక్కువనే అవుతుంది. నేను చూశాను, ఉద్యమం చూశాను. కాబట్టి చెన్నారెడ్డి కాలం లోపల మేము చేసే ఉద్యమము, మేము బ్రహ్మాంరెడ్డి కాలం లోపల 10% ఫస్ట్ మాకు ఇచ్చారు. అయితే చెన్నారెడ్డి వచ్చిన తర్వాత దాన్ని 15 చేశాం. అయితే అది మండల్ కమిషన్ చేత 27 చేశాం. కాబట్టి ఇది 20 ఏళ్ళు జరిగిన ఉద్యమం, అది 27కి రావడానికి. ఇప్పుడు లేక మీరు 42 ఇస్తున్నామని చెప్తే మన కళలు పూర్తిగా నెరవేరుతాయి. పూర్తి కాకపోయినా నేను చెప్తున్నా, ఇది చెప్పిన తర్వాత రెండో మాట ఒక్క మాట చెప్తాను. ఇది కాదు, మళ్ళీ నేను వాళ్ళ పొద్దున్నుంచి అపోజిషన్ లీడర్లతో కూడా మాట్లాడాను. నేను శ్రీనివాస్ గౌడ్తో, యాదవ్తో కూడా మాట్లాడడం జరిగింది. నేను మీ ఈ పిల్లర్తో కూడా తీన్మార్ మల్లారెడ్డి గారితో మాట్లాడడం జరిగింది, నిరంజన్తో మాట్లాడడం జరిగింది, యాదవ్తో మాట్లాడడం జరిగింది. పెద్దతో ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది నా గురించి సామాజిక విప్లవం. దీంతో డెమోక్రసీకి ట్రూత్ వస్తుంది, డెమోక్రసీకి స్ట్రెంత్ వస్తుంది. కాబట్టి మీరు దయచేసేసి ఈ మెజారిటీలో ఉన్న సెక్షన్స్ అవుతున్నాయో సమాజం లోపల ఆ మెజారిటీ సెక్షన్స్ని పాలిటిక్స్లో లేకుండా దూరం చేయకండి. వాటిని పాలిటిక్స్ లోపల రాజ్యాధికంగా
వచ్చేటట్టు చూడండి అని నేనేం చెప్తున్నానంటే దీంతో సరిపోదు. సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది 42% రావడం. కానీ నేను దీంతో సంతృప్తి చెందేవాడిని కానీ ఇప్పుడు చేసిండు కాబట్టి, లేకపోతే సంతృప్తి అయ్యేది నాకు. మీరు చేశారు కాబట్టి మేము అడుగుతున్నది ఇదంతా రాజాధికారం గురించే, రాజ్యాధికారం గురించే. ఇది ప్రతి ఈ సొసైటీ, ఈ బడుగు వర్గాలు అడుగుతున్నాయి. వేరే వాళ్ళకి వ్యతిరేకం కాదు, బీసీలు వేరే కులాలకు వ్యతిరేకం కాదు. కానీ వాళ్ళ పవరు, వాళ్ళ షేరు వాళ్ళకి ఇవ్వాలా అని తీసుకుంటామని కోరుతున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం దానికి దోహదపరిచే తీరుగా, వారికి స్ట్రెంత్ ఇచ్చే తీరుగా, దానికి బలం చేకూర్చే తీరుగా ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని పూర్తి ఈ స్టేటే కాదు, ఈ పూర్తి సమాజం, దేశంలో ఉన్న సమాజం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మీకు ఇది సెన్సస్ కావాలన్నప్పుడు, క్యాస్ట్ సెన్సస్ కావాలన్నప్పుడు ఆయన ఉద్దేశం కూడా అదే. ప్రజలకు తెలియనివ్వండి, ఈ దేశానికి తెలియనివ్వండి మెజారిటీ ఎవరి దేశంలో. ఆ మెజారిటీ లేకపోతే, మెజారిటీని మనం భాగస్వామ్యం చేయకపోతే అది డెమోక్రసీనే కాదు, అది